అవకాశాలు కల్పించి అలాగే ఎప్పుడూ లేని విధంగా అటు రాజకీయ పదవుల్లో కావచ్చు, పార్టీ పదవుల్లో కావచ్చు, సోషల్ ఇంజనీరింగ్ చేసుకుంటూ మనకు ఉన్నటువంటి డేటాబేస్తో అందరికీ కూడా అవకాశాలు కల్పించాం. కొంతమందికి రాలేదన్న బాధ ఉన్నప్పటికీ కూడా ఖచ్చితంగా ప్రతి ఒక్క కార్యకర్తకి, నాయకులకి మనం అవకాశాలు కల్పిస్తామని చెప్పి ఈ సందర్భంగా భరోసా ఇస్తున్నాం. అలాగే ఈరోజు మీరు చూసుకుంటే ఎప్పుడు కని విని ఎరగని విధంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని నామినేటెడ్ పదవులు మొదటి 2 సంవత్సరాల్లోనే పూర్తి చేశాం. భవిష్యత్తులో ఇంకా సమర్థవంతంగా కష్టపడినటువంటి అందరికీ కూడా గుర్తించి పదవులు ఇస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈరోజు జాతీయ అధ్యక్షులు ఒక ప్రాంతీయ పార్టీ నుంచి జాతీయ రాజకీయాలను శాసించే విధంగా నడిపించినటువంటి నాయకత్వం మనకుంది. మీరు స్ఫూర్తిగా తీసుకోదలుచుకుంటే మన జాతీయ అధ్యక్షులు ముఖ్యమంత్రి గారైనటువంటి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని తీసుకోవచ్చని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. అలాగే మనకి భవిష్యత్తును భరోసా కల్పించేటువంటి నాయకత్వం ఉంది. వారి ఇరువురి అడుగుజాడల్లో నడుచుకుని వెళ్తే ఖచ్చితంగా మనం ఈ రాష్ట్రాన్ని స్వర్ణాంధ్రప్రదేశ్ నడిపించే విధంగా లక్ష్యాలు చేరుకునే విధంగా ముందుకు వెళ్ళొచ్చని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. అలాగే మిత్రులారా, మరొక మారు సామాన్యుడికి అవకాశాలు కల్పించేటువంటి పార్టీ, అలాగే యువతకు ప్రోత్సహిస్తూ చెప్పాలంటే కీర్తిశేషులు నందమూరి తారక రామారావు గారు పార్టీ పెట్టేటప్పుడు 35% నుంచి 40% యువతకి ఇస్తే అందులో చెప్పుకుంటే చింతకాల అయ్యన్న పాత్ర గారు 26 సంవత్సరాలకే వచ్చారు. కళా వెంకట్రావు గారు 28 సంవత్సరాలకే వచ్చారు. కావలి ప్రతిభావతి గారు 27 సంవత్సరాలకే వచ్చారు. అలాగే ఈరోజు మన యువ నాయకులు లోకేష్ గారు ఆధ్వర్యంలో చూసుకుంటే 63% మన యువతకి ప్రాధాన్యత కల్పిస్తున్నామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తారు.